శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. రాబోయే నూతన సంవత్సరం 2024 జనవరి 1వ తేదీ సోమవారం నుండి కుంభరాశి వారి యొక్క జీవితంలో 100% జరగబోయేది ఇదే. గ్రహాలలో మార్పుల వలన వీరి జీవితంలో ఊహించని పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి. ఆ శివయ్య అనుగ్రహంతో ఈ 2024 సంవత్సరం జనవరి 1వ తేదీన సోమవారం నుంచి లక్ష్మీ కుబేర యోగాన్ని పొందబోతూ ఉన్నారు. వీరి జీవితంలో ఇప్పటి వరకు వీరు అనుభవించిన కష్టాలు బాధలు తొలగిపోతాయి. కుంభరాశి వారి జీవితంలో సంతోషాన్ని కలిగించే శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అయితే ఈ కుంభరాశి వారు ఈ జనవరి 1వ తేదీన సోమవారం నుండి ఎలాంటి ఫలితాలు అనేవి పొందబోతున్నారు, అలాగే వీరి జీవితంలో ఎటువంటి శుభవార్తలు వీరు వినబోతున్నారు అనేటటువంటి విషయాలతో పాటుగా ఈ 2024 సంవత్సరం నూతన సంవత్సరంలో వీరి యొక్క జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి వీరు చేసుకోదలిచిన దేవతారాధన మరియు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక జ్యోతిష చక్రంలో కుంభరాశి 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఏ పనైనా కూడా పట్టుదలతో సాధిస్తారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఏ విధమైన ఆశ లేకుండా, అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలియదు. తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎవరికి కూడా చెప్పడానికి ఇష్టపడరు. ఇక కుంభరాశి వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారి మాటలను అస్సలు లెక్క చేయరు. కేవలం వారు తీసుకునే నిర్ణయాలే పాటిస్తారు. కుంభరాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా దైవానుగ్రహంతో వీరు జ్ఞానవంతులుగా మరియు సమర్థవంతులుగా ఉంటారు. తలపెట్టిన కార్యాలను పూర్తి చేసే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. భగవంతుని పట్ల ఎంతో భక్తి భావనను కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి దైవబలం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు చేసే ప్రతి పనులను సక్సెస్ను పొందుతారు. అలాగే ఈ రాశి వారికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన అనురాగాన్ని పెంచుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అలాగే ఇతరులు కష్టాల్లో ఉంటే చూడలేరు కాబట్టి ఎదుటి వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్వభావరీత్యా కటువుగా ఉన్నట్టు ఉంటారు, కానీ మృదువైన మనసు కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ రాబోయే నూతన సంవత్సరం 2024 జనవరి 1వ తేదీ నుంచి ఆ శివయ్య అనుగ్రహంతో జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు. వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందబోతున్నారు. అదేవిధంగా కెరీర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు. కుంభరాశి వారు వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, కుటుంబ పరంగా, విద్య ఆర్థిక పరంగా, అలాగే ఆరోగ్యం పరంగా ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అని చూసుకుంటే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా విశేషమైన అనుకూలమైన శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. ఇక కుంభరాశి వారికి ఈ జనవరి 1వ తేదీ నుంచి కూడా వృత్తి ఉద్యోగ పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చేతి వృత్తుల వారికి మంచి ఊరట అనేది లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుల వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి ఆదాయపరంగా అనుకూలమైన పరిస్థితుల్లో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ప్రమోషన్లు మరియు బదిలీలు పొందుకోబోతున్నారు. కాకపోతే ఉద్యోగాలు చేసే వారికి
ప్రయాణాలు తప్పవు. అలాగే పై అధికారుల నుంచి పనిభారం అనేది పెరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ పరిస్థితిని అనుసరించి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఊరట లభిస్తుంది. అలాగే సహోద్యోగుల నుంచి పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. అలాగే పనులు చేసే కార్యాలయంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఇక ఈ జనవరి మాసం చివరిలో ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల చాలా బాగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి జనవరి 1వ తేదీ నుంచి వ్యాపారాలలో ఊహించని లాభాలు రాబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి మరియు కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టేవారికి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. వ్యాపార పరంగా చూసినట్లయితే కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఊహించని లాభాలు చూడబోతున్నారు. ఎవరైనా వ్యాపారులు బ్యాంకులో లోన్స్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లయితే వారికి బ్యాంక్ లోన్స్ మంజూరు అవుతాయి. అలాగే గతంలో ఈ రాశి వారు వ్యాపారం కోసం చేసిన రుణాలను ఈ మాసంలో తీర్చివేసే అవకాశం ఉంటుంది. కాకపోతే షేర్ మార్కెట్ విషయంలో మాత్రం అతిగా ఆలోచనలు చేయడం వల్ల నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కుంభరాశి వారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు స్వయంగా వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది అసలు పనికిరాదు. కాబట్టి డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కుంభరాశి వారు ఈ జనవరి 1వ తేదీ నుంచి విద్యార్థులు కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుకోబోతున్నారు. ప్రారంభంలో విద్యా జీవితంలో చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ మాసం చివరిలో ఆశించిన శుభ ఫలితాలు అయితే అందుకోబోతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రానున్నాయి. వీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాల ద్వారా రాజకీయ పరంగా మంచి గుర్తింపును పొందుకోబోతున్నారు. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సక్సెస్ బాట పడతారు. అదేవిధంగా ఈ రాశి కళాకారులు నూతన అవకాశాలను పొందుకోబోతున్నారు. కాబట్టి వచ్చేటటువంటి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని చెప్పవచ్చు. కుంభరాశి వారు కుటుంబం పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారాన్ని పొందుతారు. అలాగే కుటుంబ పరంగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతకాలం వేచి ఉండక తప్పదు. ఎందుకంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించవు. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ జనవరి నెలలో వారి వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీరు తమ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు గొడవలకు ఈ సమయంలో పోరాదు. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి వారికి సంతానం విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగనున్నాయి. అయితే సంతానం విషయంలో వారి ఎడ్యుకేషన్ పరంగా కానీ వారి ఆరోగ్యం పరంగా కానీ ఈ సమయంలో కొంచెం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సంతానం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇక కుంభరాశి వారి ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఆహార నియమాలు పాటించాలి. సరైన సమయంలో నిద్రపోవాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేసుకోవాలి. కుంభరాశి వారికి ఈ నూతన సంవత్సరం 2024 జనవరి 1వ తేదీ నుంచి ఆర్థిక పరంగా విశేషమైన ఫలితాలు పొందబోతున్నారు. ఆదాయ పరంగా లాభాలు పొందుకుంటారు. దీని కారణంగా వీరికి గతంలో ఉన్న సమస్యలు, బాధలు తొలగిపోతాయి. నూతన గృహం, స్థలం, వాహనాలు, బంగారం లాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు ఈ సమయంలో తమ కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈ నూతన సంవత్సరం 2024 జనవరి 1వ తేదీ నుంచి తమ జీవితంలో మంచి అభివృద్ధిని సాధించుకోవడానికి చేసుకోదలిచిన దేవతారాధనను చూసుకున్నట్లయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి సింధూరం, తమలపాకును సమర్పించి హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తులసి మాలను సమర్పించాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు చీమలకు గోధుమ పిండిలో పంచదార కలిపి ఆహారంగా పెట్టండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క జీవితంలో
ఆశించిన శుభ ఫలితాలను ఈ నూతన సంవత్సరం 2024 జనవరి 1వ తేదీ నుండి తప్పకుండా పొందుకుంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.